హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం ఔషధాలతో నిండిన కుట్రాలం జలపాతం మరియు కుట్రాల నాదేశ్వర ఆలయం సందర్శిద్దాం. ఈ వీడియోలో కుట్రాలం ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి కుట్రాలం ఎలా చేరుకోవాలి, కుట్రాలంలో ఎక్కడ స్టే చేయాలి, కుట్రాలంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, కుట్రాల నాదేశ్వర ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత ఏంటి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను ముందుగా నెల్లూరు నుంచి బస్సులో చెన్నై చేరుకున్నాను. చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్ నుంచి పోత్తిగై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో టెంకాసి వెళ్తున్నాను. ఈ ట్రైన్ రాత్రి 8:40 ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లో బయలుదేరుతుంది. తరువాతి రోజు ఉదయం 7:40 టెంకాసి చేరుకుంటుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి కుట్రాలం ఎలా చేరుకోవాలో చూద్దాం. కుట్రాలం తమిళనాడు కేరళ బార్డర్లో ఉంది. చెన్నై నుంచి కుట్రాలం 630 కిలోమీటర్లు ఉంటుంది. కుట్రాలంలో రైల్వే స్టేషన్ లేదు. కుట్రాలంకి అతి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ టెంకాసి రైల్వే స్టేషన్. టెంకాసి నుంచి కుట్రాలం కేవలం 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో వెళ్ళొచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి టెంకాసికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు, కాబట్టి ముందుగా మీరు చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి టెంకాసికి వెళ్లే ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అదే విధంగా కుట్రాలం కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. త్రివేంద్రం నుంచి కుట్రాలం 109 కిలోమీటర్లు ఉంటుంది. త్రివేంద్రం నుంచి క్యాబ్ లో కుట్రాలం చేరుకోవచ్చు, లేదంటే త్రివేంద్రం నుంచి టెంకాసికి బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. బస్సులో టెంకాసి చేరుకొని టెంకాసి నుంచి కుట్రాలం చేరుకోవచ్చు. అదేవిధంగా చెన్నై నుంచి కుట్రాలంకి బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎలా చేరుకోవాలనేది మీ చాయిస్. నా ట్రైన్ ఉదయం 7:45 టెంకాసి రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇది టెంకాసి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇలా వరుసగా ఆటోలు కనిపిస్తాయి. టెంకాసి రైల్వే స్టేషన్ నుంచి కుట్రాలం చేరుకోవడానికి ఆటో తీసుకున్నాను. ఆటో వాళ్ళు 170 రూపాయలు ఛార్జ్ చేశారు. టెంకాసి బస్టాండ్ నుంచి కుట్రాలం చేరుకోవడానికి బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. టెంకాసి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి టెంకాసి బస్ స్టాండ్ చేరుకోవడానికి ఆటో వాళ్ళు 80 రూపాయలు అడిగారు. అలా వెళ్లడం కంటే డైరెక్ట్ గా ఆటోలో కుట్రాలం వెళ్లడమే బెస్ట్ అనిపించింది. కుట్రాలం జలపాతాలు సందర్శించడానికి బెస్ట్ టైం జూలై టు సెప్టెంబర్. ఈ టైంలో వాటర్ ఫ్లో బాగుంటుంది. అక్టోబర్ టు డిసెంబర్ లో కూడా సందర్శించవచ్చు, కాకపోతే వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం కుట్రాలంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. కుట్రాలంలో బడ్జెట్ హోటల్స్ మరియు లగ్జరీ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా మనకి టెంకాసిలో కూడా హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. టెంకాసిలో తీసుకుంటారా లేదా కుట్రాలంలో తీసుకుంటారా అనేది మీ చాయిస్. కుట్రాలంలో జూలై టు సెప్టెంబర్ మెయిన్ సీజన్ అని చెప్పాను కదా, దీనివల్ల ఆన్లైన్ బుకింగ్ సైట్స్ లో హోటల్ రూమ్ కాస్ట్ చాలా ఎక్కువగా చూపిస్తుంది. దీంతో నేను ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి తీసుకుంటాను. కుట్రాలంలో 3,000 నుంచి 5,000లో మంచి రిసార్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. ఆటో ఇంతవరకే అలౌ చేస్తారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే కుట్రాల నాదర్ ఆలయం వస్తుంది. ఈ ఆలయం వెనుక కుట్రాలం మెయిన్ ఫాల్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి వాటర్ ఫాల్ టాప్ వ్యూ కనిపిస్తుంది, చూడండి. కుట్రాలంలో చిన్నవి పెద్దవి కలుపుకొని చాలా జలపాతాలు ఉన్నాయి. వీటిలో మనం ముఖ్యంగా చూడవలసింది కుట్రాలం మెయిన్ ఫాల్స్. ఈ ఆలయం వెనుక ఉన్నదే మెయిన్ ఫాల్స్. తరువాత 5 ఫాల్స్ మరియు ఓల్డ్ కుట్రాలం ఫాల్స్ తప్పకుండా సందర్శించాలి. ఈ ప్రదేశంలోనే మనకి బడ్జెట్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. 800 నుంచి 1000 రూపాయలు చెప్తున్నారు. ఈ ప్రైజెస్ ఫిక్స్డ్ కాదు, వీళ్ళు ఇక్కడ డిమాండ్ బట్టి పెంచడం తగ్గించడం చేస్తారట. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయడానికి కూడా మంచి హోటల్స్ అందుబాటులో ఉన్నాయి, డోంట్ వర్రీ. ఈ ప్రదేశంలో ఎక్కువగా చిప్స్ మరియు హల్వా షాప్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, ఇక్కడివి చాలా ఫేమస్.
ఇక్కడ ఏం జరిగిందంటే నేను వచ్చే ముందు రోజు ఈ జలపాతంలో ఒక్కసారిగా వాటర్ ఫ్లో పెరగటంతో 2 మహిళలు చనిపోయారు, 3 వ్యక్తులు గల్లంతయ్యారట. దీంతో వాటర్ ఫాల్ దగ్గరికి ఎవరిని అలౌ చేయొద్దని కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చారు. దీనివల్ల జలపాతాన్ని దూరం నుంచి మాత్రమే చూడాలి. అందుకే నేను ఇక్కడ రూమ్ తీసుకోలేదు, 200 పే చేసి ఫ్రెష్ అప్ అయ్యాను. ఇదే కుట్రాల నాదర్ ఆలయం. ఇక్కడి నుంచి ఈ ఎడమవైపు ఇలా వెనక్కి వెళ్తే జలపాతం ఉంటుంది. రండి వెళ్దాం. జనరల్ గా ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ జలపాతంలో స్నానం చేసి తరువాత దర్శనానికి వెళ్తారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, జలపాతం లోపలికి అలౌ చేయట్లేదని. ఇలా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ జలపాతం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. రండి చూద్దాం. ఈ జలపాతం చిత్తార్ నదిపై ఏర్పడింది. ఇక్కడున్న అడవుల గుండా ప్రవహిస్తున్న ఈ నదీ జలాలు ఆయుర్వేద మూలికల సమ్మిళితమై శరీర చర్మ సంబంధమైన రోగాలను నయం చేస్తాయని ప్రసిద్ధి. ప్రెజెంట్ అయితే వాటర్ ఫ్లో తక్కువగానే ఉంది. కాకపోతే కలెక్టర్ నుంచి ఆర్డర్స్ వస్తేనే అలౌ చేస్తామని పోలీసు వాళ్ళు చెప్పారు. రండి ఇప్పుడు మనం కుట్రాల నాదర్ ఆలయం సందర్శిద్దాం. తరువాత 5 ఫాల్స్, ఓల్డ్ కుట్రాలం ఫాల్స్ సందర్శిద్దాం. తమిళనాడులోని అత్యంత ప్రఖ్యాత క్షేత్రాలలో ఈ కుట్రాల నాదర్ ఆలయం ఒకటి. ఈ పుణ్యస్థలం గొప్పదనాన్ని ఎందరో తమిళ కవులు తమ కీర్తనలలో నిక్షిప్తం చేశారు. తిరుజ్ఞాన సంబంధార్, అరుణగిరినాథర్ వంటి కవులు ఈ క్షేత్ర మహత్యాన్ని తమ కీర్తనల ద్వారా లోకానికి చాటారు. పూర్వం ఈ పుణ్యభూమి పృథులలో చెప్పిన నియమాలను అనుసరించి పరిపాలన చేస్తున్న పృథువు రాజ్యం ప్రజలంతా సుఖశాంతులతో విరిసిల్లసాగారు. ఆ రాజ్యంలో బృహస్పతి వంశావళికి చెందిన రోచిష్మానుడు, సురుచి అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. 4 వేదాలను, సకల శాస్త్రాలను అవపోసన పట్టిన ఈ అన్నదమ్ములు అపర విష్ణు భక్తులు. అయితే వారు అపరిమితమైన విష్ణు భక్తి పరాయణ తత్వంతో దేశంలోని అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ శివనింద చేయసాగారు. విష్ణువే గొప్ప, శివుడు గొప్ప కాదన్న వాదనలతో దేశమంతా పర్యటిస్తుండేవారు. ఈ విషయం పృథు మహారాజు చెవిన పడింది. విషయం విన్నంతనే ఎంతో కలత చెందిన పృథువు శివునితో ఈ విషయాన్ని వినమ్రతతో విన్నవించాడు. పరమేశ్వర, నా దేశంలో శివభక్తి పరాయణులు ఉండాలి. అందుకు నువ్వే ఏదైనా మార్గాన్ని చూపాలి అని వేడుకున్నాడు. అతని ప్రార్థనను విన్న మహాశివుడు తగిన సమయంలో అగస్త్య మహాముని ద్వారా అందుకు తగిన ప్రయత్నాలు మొదలవుతాయని పృథువుని సాంత్వనపరిచాడు. అందుకు తగినట్లుగానే కొన్నాళ్ల తర్వాత అగస్త్య మహామునీశ్వరుడు కుట్రాలంలోనున్న విష్ణు సన్నిధికి శివ చిహ్నాలతో వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసిన విష్ణు భక్తులు అగస్త్యుణ్ణి విష్ణు సన్నిధికి రాకుండా అడ్డుకున్నారు. వారి గొడవకు ఆ రోజు తిరిగి వెళ్లిపోయిన అగస్త్యుడు మరుసటి రోజున ఓ విష్ణు భక్తుని వలె వేషాన్ని వేసుకొని విష్ణువాలయానికి చేరుకున్నాడు. అగస్త్య మునీశ్వరుణ్ణి ఆ విధంగా చూసిన విష్ణు భక్తులు ఆయన్ని సాదరంగా ఆహ్వానించి ఆలయం లోపలికి తీసుకువెళ్లి ఆయన్నే పూజా విధులు నిర్వహించమని చెప్పారు. గర్భగుహలోకి వెళ్లిన అగస్త్యుడు శివుణ్ణి ధ్యానిస్తూ విష్ణువుని తాకాడు. అంతే, ఆ మరుక్షణమే నిల్చున్న భంగిమలోనున్న విష్ణుమూర్తి ప్రతిమ క్షణమాత్రంలోనే శివలింగంగా మారిపోయింది. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న విష్ణు పరివార దేవతలంతా శివ పరివార దేవతలుగా మారిపోయారు. కెమెరా ఇంతవరకే అలౌ చేస్తున్నారు. ఇది చాలా పురాతన ఆలయం. లోపల కూడా చాలా బాగుంది. ఆలయం నుంచి ఈ కుడివైపు అలా నేరుగా వెళితే మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లెక్కి పైకి వెళ్తే మెయిన్ రోడ్ ఉంటుంది. అక్కడ మనకి షేర్ ఆటోస్ లేదా డైరెక్ట్ ఆటోస్ లభిస్తాయి. లేదంటే ఆలయం నుంచి ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చి ఈ ఎడమవైపు వెళ్ళిన మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడే ఆటో స్టాండ్ ఉంటుంది.
ఆటో స్టాండ్ నుంచి 5 ఫాల్స్ మరియు కుట్రాలం ఓల్డ్ ఫాల్స్ చేరుకోవడానికి షేర్ ఆటోస్ మరియు డైరెక్ట్ ఆటోస్ లభిస్తాయి. కాకపోతే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏం జరిగిందో. ఇక్కడ కుట్రాలనాథర్ ఆలయం ఉంది కాబట్టి ఈ ఆలయం నుంచి మెయిన్ ఫాల్స్ చూసే అవకాశం లభించింది. కాకపోతే పోలీస్ వాళ్ళు 5 ఫాల్స్ మరియు ఓల్డ్ ఫాల్స్కి వెళ్ళే రోడ్ని క్లోజ్ చేశారట. దీనివల్ల నేను వాటిని సందర్శించలేకపోయాను. బట్ డోంట్ వర్రీ, అవి ఎలా ఉంటాయో చూపిస్తాను. మెయిన్ ఫాల్స్ నుంచి 5 ఫాల్స్ ఒకవైపు ఉంటుంది, ఓల్డ్ ఫాల్స్ మరోవైపు ఉంటుంది. ముందుగా మనం 5 ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. ఇది 4.5 కిలోమీటర్లు ఉంటుంది. మీకు చెప్పడం మర్చిపోయాను, కుట్రాలం బస్టాండ్ నుంచి ఈ ఫాల్స్ చేరుకోవడానికి బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇదే 5 ఫాల్స్. ఈ జలపాతం 5 పాయలుగా విడిపోవడంతో దీన్ని 5 ఫాల్స్ అని పిలుస్తారు. ఇక్కడ కూడా మీకు నచ్చినంత టైం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఓల్డ్ కుట్రాలం ఫాల్స్ దగ్గరికి వెళ్దాం రండి. ఇది 5 ఫాల్స్ నుంచి 12 కిలోమీటర్లు, మెయిన్ ఫాల్స్ నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఓల్డ్ కుట్రాలం ఫాల్స్. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు టెంకాసీ నుంచి చెన్నై వెళ్ళే ట్రైన్ అందుబాటులో ఉంది. మీరు కనుక సింగిల్గా లేదా ఫ్రెండ్స్తో వస్తే సేమ్ డే కూడా రిటర్న్ అవ్వచ్చు, లేదంటే 2 డేస్ ఎంజాయ్ చేయాలనుకున్నా చేయొచ్చు, అది మీ చాయిస్. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి మాత్రం సేమ్ డే రిటర్న్ అవ్వటం అంత కన్వీనియంట్గా ఉండదు. కాబట్టి తప్పకుండా ఇక్కడ నైట్ స్టే చేయాల్సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ డే రిటర్న్ అవ్వచ్చు. లేదంటే డే 2లో మార్నింగ్ టెంకాసీ నుంచి తిరునల్వేలి చేరుకోండి. తిరునల్వేలిలో నెల్లియప్పార్ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది, చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద శిల్పాలు, మ్యూజికల్ పిల్లర్స్ అవన్నీ ఉంటాయి. ఆ ఆలయం సందర్శించి తిరునల్వేలి నుంచి చెన్నై చేరుకోవచ్చు. సో మీ చాయిస్. టెంకాసీ మరియు తిరునల్వేలి నుంచి చెన్నై చేరుకునే ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా ఈ ట్రిప్ యొక్క బడ్జెట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.